హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 30-31 వచనాలు. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలినెడల ఎవరునూ వాని తిరస్కరించరు కదా. వాడు దొరికినెడల 7 అంతలు చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. దేవుని వాక్యములో దొంగతనము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దొంగతనము అనేది అపవాది యొక్క పని. దొంగిలించుట అది అపవాది ప్రేరేపణ చేత జరిగేటువంటిది. బైబిల్లో అలాగున జ్యేష్ఠత్వాన్ని ఒక వ్యక్తి దొంగిలించాడు. అలాగే దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నట్లయితే ఇంకా అనేక మందిని మనము గమనించగలం. గెహాజీ అబద్ధాలు చెప్పి ఆస్తిని దొంగిలించినట్లుగా చూడగలం. ఆ నయమాను దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పి దాన్ని చేజిక్కించుకున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, వాక్యము సెలవిచ్చే మాట ఏమనగా, దొంగతనము, అబద్ధము, మోసము అనేది అపవాది యొక్క ప్రక్రియలు. వాడే మన చేత ఆ పనులు చేయిస్తాడు. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలినెడల ఎవరునూ వానిని తిరస్కరింపరు కదా. అంటే కేవలం తన క్షేమము కొరకు దొంగిలిస్తే వాడికి క్షేమం కలుగుద్ది. కానీ వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. చాలామంది ఈ విషయాన్ని ఎరుగక ఆఫీసుల్లో దొంగ పనులు చేస్తూ ఉంటారు. మామూలుగా వారు చేయవలసిన పనుల కంటే వారు పని చేయటానికి డబ్బులు ఆశించేవారు ఉంటారు. ప్రభుత్వం వారికి నెల నెల జీతాలు ఇస్తూనే ఉంటారు. కానీ ఆ జీతాలతో వారు తృప్తి చెందకుండా వేరే రీతిగా ఆస్తులు సంపాదించాలి, ధనవంతులు కావాలి అనే దృక్పథముతో మరి ప్రజలను దోచుకుంటూ ఉంటారు. దొరికాడనుకోండి, చాలా ప్రమాదం. అందుకే అప్పుడప్పుడు ఏసీబీ వారు మరి ఇలాంటి వారిని పట్టుకుంటూ ఉంటారు. యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ అంటారు దీన్ని, యాంటీ కరప్షన్ బ్యూరో. వారు ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి అవినీతి పరులను పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు వారు బయటికి రావడానికి ఇంచుమించు ఇంటి ఆస్తి అంతయు అమ్మేస్తూ ఉంటారు. కోర్టులో కేసు రన్ అవుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఒక వ్యక్తిని చూస్తూ ఉంటే ఆయన ఇల్లు కూడా అమ్ముకునే స్థితికి వచ్చాడు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులకు కారణం ఏంటి అంటే దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందకుండా
దేవుడు మనకి ఇచ్చిన వాటితో సంతోషించకుండా అక్రమ ఆర్జితము కొరకు ప్రయాసపడేటప్పుడు ఎలాంటి పనులు చేయాల్సి వస్తుంది. తద్వారా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపాలి. అందుకనే దొరక్కముందే జక్కయ్య అన్నాడు యేసుప్రభు వారితో, నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా ఏదైనా తీసుకున్న ఎడల 4 అంతలు మరలా చెల్లిస్తానన్నాడు. అలాగున్న జక్కయ్య మరి తన యొక్క పాపమును ఒప్పుకొని, తాను చేసిన మోసమును ఒప్పుకొని, అన్యాయార్జితాన్ని ఒప్పుకొని 4 అంతలు చెల్లించటానికి సిద్ధపడ్డాడు. దేవుని వాక్యంలో చూస్తుంటే ఇక్కడ రాయబడిన మాట జక్కయ్య చేసే పని కాదు. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలను. జక్కయ్య అయితే ప్రభువుకు అప్పగించుకొని 4 అంతలు చెల్లించడానికి సిద్ధపడ్డాడు. ప్రభువుకు అప్పగించకుండా పాపాన్ని దాచుకొని ఇంకా మోసయుక్తమైన పనుల్లో ఉన్నవాడు 7 అంతలు చెల్లించాలి. అంతేకాదు తన ఇంటి ఆస్తి అంతయు అప్పగించాలి. ఇలాగని అనేక మంది నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఒక పెద్ద ఆయన్ని నేను ఎరుగుదును. ఆయన చేసిన పనుల వల్ల ఆయనకి పెన్షన్ రాలేదు. చాలా పెద్ద ఆయన, ఒక పెద్ద సంస్థకు ప్రిన్సిపల్గా చేసిన వ్యక్తి. పెన్షన్ రాలేదు, గ్రాట్యుటీ రాలేదు. అంతేకాకుండా ఎన్నో కోల్పోయిన వాడిగా ఉన్నాడు. దీనంతటి కారణం అక్రమంగా, దొంగతనముగా, అన్యాయముగా ఆర్జించిన కార్యక్రమాలు. కాబట్టి ప్రియులారా, గ్రహిద్దాం, గుర్తిద్దాం. వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకుండా కీర్తన 24:4 చెప్పిన రీతిగా వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయుటకు నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం కలిగి ఉండేవాడు ధన్యుడు అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అలాగున ధన్యత అనుభవిద్దాం. ప్రభుపై ఆధారపడదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి పాపము నుండి విడిపించటానికే ఈ లోకములోకి వచ్చినవాడు. మనుషుని పాపములో ఉంచటానికి వచ్చినవాడు యేసు ప్రభువు కాదు. పాపము నుండి విడిపించి నీతిమంతుడిగా తీర్చటానికి ఆయన ఈ లోకములోకి వచ్చాడు. ఎవరు ఆయన నమ్ముతున్నారో వారు బాగుపడుతున్నారు. గ్రహించి గుర్తెరిగి ఆయనకు అప్పగించుకుందాం. ప్రభువు తన వాక్యమును మన మధ్యలో దీవించుగాక. ఆమేన్. ప్రేమలిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై స్తోత్రాలు. నీ లేఖనముల్లో రాయబడిన సామెతలు 6వ అధ్యాయము 30-31 వచనాలు ఎంతో విలువైనవి. సమాజములో మేము ప్రవర్తించవలసిన ప్రవర్తన, మా ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో ప్రవర్తించవలసిన ప్రవర్తనను గూర్చి 6వ అధ్యాయం 30-31 వచనాల్లో స్పష్టముగా సెలవిచ్చారు. మేము కలిగి ఉన్న బాధ్యతలలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేశారు. స్తోత్రాలు. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకి వెలుగై ఉన్నది. విన్న వారందరూ గ్రహించి వెంబడించుటూ సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.